ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సజ్జల భార్గవ్ వేసిన పిటిషన్పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పోర్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిటిషనర్ ను వివిధ కేసుల్లో నిందితుడిగా చేర్చారు. బిఎన్ఎస్ చట్టం అమల్లోకి రాకముందు సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టారన్నారు. పిటిషనర్ పై బిఎన్ఎస్ యాక్ట్ కింద సెక్షన్లు నమోదు చెల్లుబాటు కాదన్నారు. ఒకే అంశంపై పదుల సంఖ్యలో ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. రిమాండ్లో ఉండగా నిందితుడి వద్ద పోలీసులు నమోదు చేసిన వాంగ్మూలం చట్టం ముందు నిలబడదన్నారు. చట్టం ముందు చెల్లుబాటు అయ్యే ప్రాథమిక ఆధారాలు లేకుండానే పిటిషనర్ను వివిధ కేసుల్లో పోలీసులు నిందితుడిగా చేర్చారన్నారు. సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టడాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించడానికి వీల్లేదన్నారు. కోర్టు సమయం ముగియడంతో వ్యాజ్యాలపై తదుపరి విచారణను కోర్టు ఈ నెల 29కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. ఐదు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ గతంలోనే భార్గవ్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా మరో 3 పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో దాఖలు చేసిన 5 కేసుల్లో వాదనలు విన్న హైకోర్టు తాజా 3 పిటిషన్లలో పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.